భూతుల స్టెప్పుల మాస్టర్గా మారిపోయిన శేఖర్ మాస్టర్ ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్క సినిమాలో కొత్త సాంగ్ రావాలన్నా, ఐటెం సాంగ్ రావాలన్నా, రొమాంటిక్ సాంగ్స్ రావాలన్నా ఖచ్చితంగా ముందుగా గుర్తుకొచ్చే కొరియోగ్రాఫర్ ఎవరంటే శేఖర్ మాస్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అసలు ఆయనకి ఏమైందో ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్క సినిమాలో ఆయనకు వచ్చిన ఛాన్స్కి వచ్చిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆ సాంగ్లో విపరీతంగా అరే ఇవి బూత్ స్టెప్పులా, కనీసం డ్యాన్స్ స్టెప్పులా అని చాలామంది కూడా డౌట్ పడుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అప్పట్లో డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా అంతకుముందు వచ్చినటువంటి రవితేజ సినిమాలో కావచ్చు, అంటే ఆయన స్టెప్పులు ఏ విధంగా అంటే వినూత్నంగా ఉంటున్నాయని ఆయన అనుకుంటున్నారు తప్ప చూసే వాళ్ళకి మాత్రం అదొక భూతి పురాణంలా కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ అంటే ఆయన చేసిన స్టెప్పులు అందరికీ కూడా కామన్గా అనిపించవచ్చు, కానీ కొంతమంది చూసే వాళ్ళకి మాత్రం మరి ఇంత కామంగా కనిపిస్తున్నాయి ఏంట్రా బాబు, కామన్ కాదు ఇది కామం అనే విధంగా చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. అయితే నిన్న మాత్రం ఒక సాంగ్ రావడం జరిగింది రాబిన్ హుడ్ సినిమా నుంచి. అయితే ఆ సినిమాలోని అదిదాస్ సర్ప్రైజ్ అనే సాంగ్లో ఇక్కడ కేతికా శర్మ తను చేసిన స్టెప్పులు చూస్తే అరే మరి ఇంత దిగజారిపోయి స్టెప్పులు నేర్పించాడంటరా శేఖర్ మాస్టర్ అని చాలామంది కూడా అనుకుంటున్నారు. అంటే ఆ స్టెప్పులు చూసిన తర్వాత జీర్ణించుకెళ్ళకపోతున్నారు ఎవరు కూడా. డాకు మహారాజ్ కావచ్చు, అంతకుముందు రవితేజ సినిమాలో కావచ్చు, శ్రీలీల. అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి స్టెప్పులు కొంత మేరకు ఓకే అనుకున్నప్పటికీ మరి ఈ సినిమాలో ఈ సాంగ్లో వచ్చిన ఈ స్టెప్పులు మాత్రం మరీ క్రింజ్గా ఎవరు కూడా చిన్నపిల్లలు చూసి ఇలాంటివి ఏం నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన సాంగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నాయని అందరికీ తెలిసిందే. సో ట్రెండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫోన్ చూసే వాళ్ళందరికీ కూడా సజెషన్లో వస్తుంది. సో మరి వాళ్ళు చూసినప్పుడు ఇలాంటివి చూసి ఎవరు ఏ విధంగా నేర్చుకుంటారో చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మరి వీటిని చూసి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, అసలు ఈ విధంగా మరి ఇంత దిగజారిపోయి కామంతో చూస్తూ స్టెప్పులు ఎందుకు చేస్తున్నాడు శేఖర్ మాస్టర్ అని కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో దండెత్తుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ శేఖర్ మాస్టర్ అంటే ఒక బ్రాండ్ అనే విధంగా ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఎంతో కష్టపడి ఇప్పుడు ఆయన ఇంత మంచి స్థాయిలో ఉన్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాల కొన్ని సంవత్సరాల పాటు తిండి లేని రోజులు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మరీ వస్తారు. సో మరి విజయం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. మరి ఇంత స్థాయికి వచ్చి ఇంత గొప్ప స్థానాన్ని ఆయన దక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి వాటితోని ఆయన మాత్రం ఉన్న పేరును మరి ఇంకా దిగజార్చుకుంటున్నాడు. సో చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే మీకున్న పేరుని నిలబెట్టుకోండి చాలు, నిలబెట్టుకోవడం పక్కన పెడితే మరీ దిగజారిపోతున్నారు, మీకున్న పేరును కూడా మీరు పోగొట్టుకుంటున్నారని ఆయన ఫ్యాన్సే కూడా అంటున్నారు. అంటే ఇలాంటివి చూసినప్పుడు ఒక వ్యక్తి దాని వెనకాల ఎంత కష్టం ఉన్నా కూడా ఇప్పుడు ఒక సినిమాని ఒక డైరెక్టర్ తెరకెక్కించాలంటే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ని కూడా పర్ఫెక్ట్గా చేయించాలి. ఒక్క సెకండ్ ఎందుకు కాదు, పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది, సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ ఒక సాంగ్ అంటే సినిమాలన్నిట్లో కూడా సినిమా కథ పరంగా ఓకే అనుకుంటే కొన్ని సాంగ్స్ పరంగా ఆ సాంగ్స్లో స్టెప్స్ పరంగా కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా క్రెడిట్ మొత్తం కూడా కొరియోగ్రాఫర్స్కే ఇవ్వాలి. కానీ అంత మంచి పేర్లున్న ఈ వ్యక్తులు కూడా ఈ విధంగా ఇంత క్రింజ్గా మరీ దిగజారిపోయి అంటే అది కామంతో నిండిపోయి కామన్ సెన్స్ లేకుండా చేస్తున్నారు, స్టెప్పులు నేర్పిస్తున్నారని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి ఈ రాబిన్ హుడ్ లోని ఈ అదిదాస్ సర్ప్రైజ్ అనే సాంగ్ చూసిన తర్వాత ఆ స్టెప్స్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఖచ్చితంగా కరెక్టే అనుకుంటున్నారా? మరి శేఖర్ మాస్టర్ ఇక మీద చేయబోయే సినిమాల్లోనైనా కనీసం కొంచెం కామన్ సెన్స్ తోని ఇంత క్రింజ్గా కాకుండా నార్మల్గా చేసేస్తే బాగుంటుందని చాలా మంది కూడా అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.